సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని తేల్చి చెప్పేసింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ స్టేటస్ రద్దవుతుందని స్పష్టం చేసింది. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదు అన్న న్యాయస్థానం తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ అవుతుందని తెలిపింది. తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారిన తర్వాత కొన్ని నిర్దిష్ట షరతులు నెరవేర్చినట్లయితేనే ఎస్సీ హోదాను తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించింది. దీనికోసం వ్యక్తి తాను మొదట గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ కులంలో జన్మించినట్లు నిరూపించాల్సి ఉంటుంది. అలాగే గతంలో స్వీకరించిన మతాన్ని పూర్తిగా విడిచిపెట్టి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి నిజాయితీగా తిరిగి మారినట్లు రుజువు చేయాలి. అంతేకాకుండా తమ అసలు కులానికి చెందిన సమాజం తిరిగి అంగీకరించినట్లు కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ 3 షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను తిరిగి పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి సంబంధించింది. షెడ్యూల్డ్ కులంలో జన్మించిన ఆయన తర్వాత క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా పనిచేస్తున్నారు. తనను కులం పేరుతో దూషించి బెదిరించారని చెబుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని చెబుతూ ఏపీ హైకోర్టు ఎఫ్ఐఆర్ ని కొట్టేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. అనంతరం దాఖలైన రివ్యూ పిటిషన్ ని కూడా తిరస్కరణకు గురికావడంతో మార్చి 2026లో ఇచ్చిన తీర్పు యథాతథంగా అమల్లో కొనసాగనుంది.